లైఫ్ నాశనం అయిపోయిందని ఎప్పుడు అనిపిస్తుంది కౌశిక్? తాళి కట్టిన క్షణం పెళ్లి చేసుకున్న నిమిషం. మరి మన షరీఫ్ కూడా పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. పాపానికి జీవితంలో సుఖాలు ఎక్కువైపోయి అనుకుంటా. షరీఫ్ పెళ్లి చూపులకి వెళ్తున్నాడట. చాలా బాగుంటుందా? లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్ అలాంగ్ విత్ సరదా సహస్ర. నమస్కారం అండి. సాధారణంగా ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లి అంటే చాలా కష్టమైన విషయం. అందులోనూ నా కూతురు లాంటి అప్సరసకి సంబంధం అంటే అంత ఈజీగా వస్తుందా? కానీ ఏదో ఆ దేవుడి దయ వల్ల అపర కుబేరుడు లాంటి అబ్బాయి వస్తున్నాడు మా అమ్మాయికి. రేపే పెళ్లి చూపులు. ఇప్పుడు ఈ విషయం మా అమ్మాయికి చెప్పాలి కదా. హలో అమ్మా కళ. చెప్పండి నాన్నగారు. ఏం చెప్పాలమ్మా, మొన్న రాత్రి మీ హాస్టల్ వార్డెన్ పర్సనల్ గా ఫోన్ చేసింది. ఆవిడంతే నాన్నగారు, ఒంటరి మగాడని తెలిస్తే అస్సలు వదిలిపెట్టదు. నువ్వంత ఊహించుకోకు. ఆవిడ ఫోన్ చేసింది నీ గురించి చెప్పడానికే. మొన్నంతా వాంతులు చేసుకుంటున్నావంట. అదేదో తిన్నక అరక్క వచ్చిన వాంతులే నాన్నగారు. అరక్కొచ్చిన వాంతులు అయితే పర్లేదే, ఎవరితోనైనా తిరిగి తెచ్చుకుంటేనే ప్రాబ్లం. వెంటనే బట్టలు చదువుకుని బయలుదేరు, రేపు నిన్ను చూసుకోవడానికి అబ్బాయి వస్తున్నాడు. అబ్బాయి నాకప్పుడే పెళ్లి చూపులు ఎందుకు నాన్నగారు? శారీలోకి వచ్చి 7 years అయింది, ఇంకెప్పుడు చేసుకుంటావు? అబ్బాయికి అందం చదువు ఏం లేకపోయినా డబ్బులు బోలెడున్నాయే, కోటీశ్వరుడు వాడు. అవునా? సరే నాన్నగారు, నాకు బోల్డ్ అని సిగ్గేసేస్తుంది. ఆ సిగ్గేదో సిటీ బస్ ఎక్కి పడమ్మా, జర్నీ టైం అన్నా కలిసి వస్తుంది. వచ్చే జీవన యమునా తరంగాలలోన మోహన మురళి. నేను ముస్టాన్ని కాదండి, మీ అమ్మాయిని చూడడానికి వచ్చిన పెళ్లి కొడుకుని. అల్లుడు గారు. అయ్యా అతిగాలుడు అని పిలిచే మగాడు, అతిగా అమ్మాయి అని పిలిచే ఆడదే సుఖపడినట్టు చరిత్ర లేదు. సామెత సిట్యుయేషన్ సూటకపోయినా మీకు డబ్బులు ఉన్నాయి కదా, మీరేం చెబితే అదే కరెక్ట్. అవును, ఏమిటో చేతిలో? ఇదే మీ కన్యాకుమారి కోసం ఆ కన్యాకుమారి నుంచి వాయించుకుంటూ వచ్చాను. ఏమిటది? మరి ఎందుకు లేటు? ఎరా నా ముందే ఇమిటేషనా? ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? వీధికి ఒక్క విసర్జనకి వెళ్ళినట్టుందిరా. ఈ డబ్బులు వాళ్ళు ఏమి చేసినా సరదాగా ఉంటుంది సుమి. ఇంతకీ మీ పేరేంటో? నెలబాలుడు. అదేం పేరు? అంటే నేను మా అమ్మకి పెళ్ళైన 3వ నెలలోనే పుట్టేశారు, అందుకే ఆ పేరు పెట్టారు. పాప ఆవిడకి డెలివరీ టైం అయినట్లేదు. కాదండి, పెళ్లి టైం కావలేదు. ముందు మీ అమ్మాయిని పిలు. అమ్మా కళ రా. అమ్మా కళ, ఒక్కసారి ఆ మేలి ముసుగు తీసి అబ్బాయికి నీ ముఖం చూపించు. నాన్నగారు. ఇది కళ ఏంటండి? కళ్ళలోకి వచ్చే కేరళ ఎరుగులా ఉంది. అల్లుడు గారు చూడడానికి రథంలా కనిపిస్తాడు, చాలా మంచోడమ్మా. అవును, నువ్వేంటి చెప్పులు కొనుక్కోలేదా? అక్కడ ట్రయల్ రూమ్ లేదు నాన్నగారు. ట్రయల్ రూమ్ లేదని చెప్పులు కొనలేదా? ఇదేంటండి? మా అమ్మ ఏ వస్తువునైనా కనీసం ఒక్కసారైనా ట్రయల్ వేయందే వాడదు. అమ్మో, నేను ఆ టైపు కాదు. అమ్మో, నువ్వు సిగ్గుపడ మాకు తల్లి, సేవ పంది చీవిడి గార్చినట్టుంది. మీరు మా అమ్మాయిని సరిగ్గా చూసినట్లేరు. ఒక్కసారి గ్లాసెస్ పెట్టుకుని ట్రై చేయండి. కూలింగ్ గ్లాసులు పెట్టుకుని చూసినంత మాత్రాన కర్రీ ఎదలా ఉన్న నీ కూతురు కరీనా కపూర్లా కనపడుద్దా? అమ్మ కూర్చుందామా మనం? ఎక్కడ కూర్చోడానికి వస్తున్నారు? ఇక్కడికి వెళ్ళి చాప్ మీద కూర్చోండి. చాప్ మీద కూర్చోడం ఏంటండి? ఇది మా ఆచారం. ఎంత అందంగా కూర్చుందో. దాన్ని సిగ్గుపట్ట ఆత్మానండి. అమ్మ దుష్టి తగులుతామా, సిగ్గుపడకు నువ్వు. ఇదిగో పాట ఏమన్నా పాట వచ్చా మీ అమ్మాయికి? నేను పాడతాను. నువ్వు పాడటం ఏంటి? అంటే ఇది మా ఆచారం. సరే పాడు. గైకోన విహారీ శ్రీ గౌరీపతి, గైకోన విహారీ శ్రీ గౌరీపతి, గైకోన. ఆ పాట ఎట్టుందో తెలుసా? ఎట్టుంది? నెల్లూరు రోడ్డు స్కిట్ చేసినట్టుందిరా. రైల్లో అడుక్కునే వాళ్ళగా పాట ఏంట్రా బాబు, చండాలంగా. చేతిరే అమ్మ జీవితం. అల్లుడు గారు, మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. నీ కూతురుని చూస్తే ఎవడైనా ఎక్కువ మాట్లాడతాడు రా, ఏకాంతంగా మాట్లాడాలని అనుకోడు.
నాన్నగారండి ఆయన నా మనసు కోరుకుంటుంది. బాబు అమ్మాయి నిన్ను కోరుకుంటుంది బాబు. కోరుకుంటుందా? కోరుకోగానే చెక్కడానికి నేనేమన్నా కోడి పొకోడినా కొబ్బరి బోండన్నా కోటేశ్వరుడురా. ఎలాగైనా నువ్వు పెళ్లి చేసుకోవాలి. నేను హంగామా షోలో ఉదయ్ గారి స్కిట్ అయినా చూస్తాను కానీ నీ కూతురిని పెళ్లి మాత్రం చేసుకోను బాబు ఈ ఒక్కసారికి ఒరేయ్, ఒకసారి చెడిపోతే మళ్ళీ మళ్ళీ చేసుకోవడానికి ఇది వింజయ్ చేసే యాంకరింగ్ అనుకున్నావా? దేవుడా పెళ్లిరా లైఫ్ లో ఒకసారి చేసుకుంటాం. 10 లక్షలు కట్టిస్తా బాబు. 10 లక్షలు 10 లక్షలు డబ్బులు చూపించగానే కుక్కలా పరిగెత్తాక నేను వీరబాబు గారిని అనుకున్నావురా? కాదు అందరినీ వాడుతున్నాడు. బాబు ఫైనల్ డీలు 20 లక్షలు ఇస్తా. చచ్చిన ఒప్పుకోను. బేరం నా వల్ల కావట్లేదమ్మా. మనం వేరే సంబంధం చూసుకున్నాం. ఇదేంటండి వేరే సంబంధం అంటాడు? మొత్తానికి మొదటికి మోసం వచ్చేలా ఉంది. అవును. ఎలాగో తెగొడతాను. ఇదిగో ఏమండి, వద్దంటే వద్దని కాదు, 20 అన్న దగ్గర ఒక 2 అటో ఇటో చేసుకోండి పర్లేదు. మరి అటెందుకు ఇటే చేసుకుందాం. 18 లక్షలు ఇస్తా. 2 లక్షల బొక్క. సరే కానివ్వండి. మర్చిపోయి అల్లుడు గారు ముహూర్తం చాలా తొందరగా పెట్టాలండి. ఎందుకు? నెల రోజుల దాకా శోభనానికి ముహూర్తం లేదుట. ముందేమన్నా ఉందని చూడండి. దేనికి? పెళ్లి 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 ముహూర్తం. ఆపండి ఆపండి ఆపండి. ఈ డైలాగ్ పెళ్లిలో కాదండి వినపడాలి. పెళ్లి చూపులు ఎవడతారు? ఎవడీడ్రా కాకి డ్రెస్ వేసుకుని కాకిలా ఉన్నాడు? మీ అమ్మాయి కంటే బాగాలేదురా నేను. అమ్మ నువ్వు పక్కకు రా. ప్రతి ఏదో నీ వెనక పోటీకి వచ్చేవాడా? కాస్ట్యూమర్ పోలీస్ డ్రెస్గా ఇచ్చాడు. పోలీస్ అని కనపడట్లేదు నీకు. పిచ్చి పిచ్చి పంచులు వేసినట్టు డొక్కలో పడుస్తా. యువర్ అండ్ అరెస్ట్. ఆయన ఎవరనుకున్నారండి? అప్పరా కోటేశ్వరుడు మా కాబోయే అల్లుడు. వీడా అప్పర కోటీశ్వరుడు అరిటాకుల కట్ట. ఆ బిడిసిలో కోటీలో ఏం చేసేవాడిరా? ఒకసారి నీ పంచనం చేయించు. అంటే ఇక్కడ బాగా తేవాలండి. అయితే నా లాఠీ పని చెప్తాను రే. వద్దులేండి, నా నోటికి పని చెప్తాను. ఏమండి, నేను ఆ బీట్స్ లో కోటీలో ఏం చేస్తానంటే, రింగ రింగ బిల్ల రూపాయి దండ దండ కాదురా, రామన మొక్క మొక్క కాదురా, మోదుగుని నీడ కాదురా, నిమ్మల బావి బావి కాదురా, బచ్చల కూర కూర కాదురా, కుమ్మం మెట్టి అయ్యగారు కూడా 1 రూపాయి ధనం చేయండి. వీడు అడుక్కు తినేవాడా? నీ కూతురికి అడుక్కు తినేవాడు సంబంధం కాకపోతే అంబానీ సంబంధం వస్తుందా? ఇంత అందకెక్కడి ఊరికే తీసుకెళ్ళిపోదాం అనుకున్నారా? మీరు తీసుకెళ్ళిపోయింది 2 నిమిషాలు వీడికి సన్మానం చేసి పంపిస్తా. రే మళ్ళీ మా అమ్మాయి మీద నవరిస్తామని చంపేస్తాను. ఎత్తనండి, తీసుకెళ్ళిపోండి. కంటికి కనపడకూడదు. నాన్నగారు వేరే సంబంధం. వేరే సంబంధం చూసుకుందామమ్మా. అబ్బాయి బాగున్నాడమ్మా. నువ్వు ఆగు, ఇంకెంత కట్టినవని ఇమ్మని చెప్తాను. అండ్ యాక్చువల్ గా ముసుగేసుకుని వస్తే ఆ సాంగ్ కి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. మీ ఇద్దరం బాగా అనుకున్నాం ఏంటో అని. బట్ మా కౌశిక్ కి కరెక్ట్ గా సరిపోయేలాగా ఉన్నావు.